ఒక్కసారి పాలక్ పన్నీర్ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రెస్టారెంట్కి కూడా ఇంకా వెళ్ళాల్సిన పని ఉండదు. ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకుంటారు. పాలక్ నచ్చని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళా చేసుకోవాల్సిందే. ఫస్ట్ అయితే ఒక పాన్ లో వాటర్ ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక నీట్ గా క్లీన్ చేసుకున్న పాలక్ ని అందులో వేసేసుకొని ఒక 3 to 4 minutes దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి, అంటే కుక్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యాక మనం మొత్తాన్ని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుదిరితే కోల్డ్ వాటర్ తో వాష్ చేసుకోండి, లేదంటే కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పన్నీర్ ని సాటే చేసుకొని మీకు నచ్చినంత తీసుకోండి అందులో. ఇప్పుడు అది సాటే చేసుకున్నాక ఆ సేమ్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటోని గ్రైండ్ చేసుకొని వేసుకొని కలుపుకున్నాక ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసేసి బాగా మసాలా అంతా దానికి పట్టేలాగా ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న పాలక్ ని ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసి వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి పాలక్ ఈ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాక ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చాలా బాగుంటుంది ఇది. రోటీలోకి, పులావ్ లోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది అండ్ సూపర్ హెల్దీ కూడా. పాలక్ చాలా మంది ఇంట్రెస్ట్ గా తినరు కదా, ఇలాగ పాలక్ పన్నీర్ ఆర్ పాలక్ పులావ్ ఇలా చేసుకొని తింటే మాత్రం గ్రీన్స్ చాలా హెల్దీ ఉంటుంది అండ్ పాలక్ లో రిచ్ ఇన్ ఐరన్ మనకి అండ్ వైటమిన్స్ కూడా బాగుంటుంది అండ్ పన్నీర్ లో మంచి ప్రోటీన్ ఉంటుంది కదా. సూపర్ హెల్దీ. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఇవాళ వెజ్ పులావ్ లోకి చేశాను, చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఎలా వచ్చిందో ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి, మీకు నచ్చేవి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో ఆర్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇట్ అవుట్. See you all in next video. Bye bye. Until then, take care.